యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటల నుండి పడిగావులు కాస్తున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా రైతులు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిందని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం మహిళా రైతులు బారులు తీరారు. గత ప్రభుత్వంలో యూరియా తిప్పలు ఉండేవి కావని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రైతులకు పోలీసు పహారాలో యూరియా టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహించారు. గజ్వెల్ పట్టణంలో యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే వర్షాల వలన పంట దెబ్బతిన్నదని, యూరియా కొరతతో పూర్తి పంట నష్టం వాటిల్లుతుందని మొరపెట్టుకున్నారు. వచ్చినామంటే 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చినాం. నేను వస్తాం లేదు, లైన్ కంటే దొరకలేదు. నేను వచ్చినాం 2 గంటల నుంచి లైన్ కట్టినాము. కానీ ఒక బయట ఇస్తున్నాం. మేము ఒక 5-6 ఎకరాలు వేసుకున్నాం. ఇంకా 4 రోజులు అయితే మాకు అవసరమే లేదు యూరియా. ఈ 4 రోజుల్లో నాకు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టన్న కుప్పంలో మాకు తొందరగా త్వరలోనే మాకు తొందరగా యూరియా పంపించాలని సీఎం గారికి మేము అందరం మహిళల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కంపల్సరీ ఇమీడియట్ గా పంపించాలి. అసలు టిఫిన్ కానీ ఏదంటే కొంచెం ఉద్దరు నుంచి 2 గంటల నిలబడి వృద్ధులు చాలా మంది ఎట్లా నిలబడ్డారు చూడండి. ఒకసారి ఫోటో తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కనీసం తొందరగా ఇమీడియట్ గా పంపించాలని కంపల్సరీ ధన్యవాదాలు కొడుతున్నాం. 10 ఎకరాలు పట్టుకుంటే ఒక ఊరియా సంచి కూడా మాకు ఇస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చినాక వేస్ట్ మాకు. సీఎం ఒక బస్తా కూడా ఇస్తలేడు. వస్తున్నాము పోతున్నాం, సాయంత్రం దాకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మాకు పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మేము కౌలు ఎట్లా కట్టాలి, వాళ్ళ పిల్లలను చిన్న పిల్లలు ఇచ్చిపెట్టి మా కోడలను తోలుకొని వచ్చినాం లైన్కు. మేము ఎట్లా బతకాలి? ఆయన వచ్చేందుకు చేసేందుకు వచ్చినాక ఇట్లా మనం 2 సంవత్సరాల కూడా కష్టపెడుతుండు. మేము ఎట్లా బతకాలి? కనీసం 2 సంవత్సరాలు రాయొచ్చు కదా వచ్చినందుకు. ఆ మసాలా ఏం చేసుకుంటూ బయట షాపులలో స్టాక్ ఉంది. షాపు చూసినాం నిన్న. షాపులలో మసాలా ఉంది, మాకు ఇస్తలేడు. షాపులలో స్టాక్ పెట్టి తెలంగాణ బ్లాక్ లో అమ్ముకు అట్లా మా రైతులకు ఇవ్వాలి. నిన్న గొడవ అయింది. నిన్న మొత్తం అక్కడ కొట్టుకున్నాము, ఈడ కూడా కొట్టుకున్నారు. చెప్పులో తీసుకొని కొట్టుకుంటున్నాము ఆడోళ్ళము. మసాలా గురించి తిండి తిక్కన లేక అడ్డం పడుతున్నాము. గరీబ్ వాళ్ళము ఎన్నలేదు. ఈ 2 సంవత్సరాల కూడా ఇట్లా కరెక్ట్ 2 సంవత్సరాలు ఇవ్వాలి డైలీ. లేకుంటే షాపులలో మొత్తం ఇప్పుడు పోతాం, షాపులలో పోతాము, సెటాలు తీసి ఈ షాపులలో మొత్తం ధూమ్ చేస్తాం. లేడీస్ మొత్తం అందరం పోయి సార్ మరిగా రేవంత్ రెడ్డి వచ్చి చెప్పి నువ్వు మసాలా మాకు ఇప్పియాలి. నిన్న మారిపోయింది. ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు. ఏం చేస్తాం? అందులో మస్తు ఉంది, అందులో మస్తు ఉంది. వర్షాలు మొత్తం పాడైతుంది. ఎందుకు మరి అది ఏం చేస్తాం చెప్పు. మేము ఇట్లా వచ్చి లేవాడు వాళ్ళు సోషల్ నుంచి పడుతుంది. ఇదేనా చెప్పు. ఈయన వచ్చి నుంచి ఇంత ఇబ్బంది.